నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 91. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఈ ఇంటి నుండి మీ బట్టలు తప్ప వేరే సామాగ్రి అస్సలు తీసుకువెళ్ళకూడదు. కానిస్టేబుల్స్ చూసుకోండి. కోర్టు నోటీస్ సామ్రాట్ చేతికి ఇచ్చేసి లాయర్ వెళ్ళగా ఆ నోటీస్ను కోపంగా ముక్కలు చేసి పైకి విసిరేశాడు సామ్రాట్. ఆ ముక్కలన్నీ అతని తల మీదుగా నీలజారాయి. బంధువులు అందరూ వాళ్ళ వైపే చూస్తుంటే అవమానకరంగా అనిపించింది ఇద్దరికి. తమకి నిలువు నీడ లేకుండా రోడ్డు మీద పడేసిన ఇషాని మీద కోపం, తమ పరిస్థితికి తీవ్ర అసహనం, ఆ తర్వాత ఏం చేయాలి అనే కన్ఫ్యూషన్ వారిపై మూకుమ్మడి దాడి చేస్తూ మైండ్ను గందరగోళానికి గురి చేస్తుంటే మెంటలెక్కిపోతున్నట్టుగా ఉంది ఇద్దరికి. ఫ్రస్ట్రేట్ అవుతూ సోఫాలో కూర్చున్నారు. రియల్ ఎస్టేట్ లాస్తో వివేక్ ఉన్న ఇల్లు కూడా అమ్మేయడంతో ఉండడానికి సొంత ఇల్లు లేదు ఇప్పుడు విహాన్కి. అవుట్ హౌస్ అదవ్కి అమ్మిన డబ్బుతో వివేక్ వెంచర్ కొన్న హైడ్రా దెబ్బకి ఒక ఫ్లాట్ అమ్ముడవ్వక చేతిలో డబ్బు లేని పరిస్థితి. ఇషాన్వి ఆస్తి దక్కుతుందని తండ్రి కల్పించిన అత్యాశతో ఇన్నాళ్ళు బిందాస్గా బ్రతికిన విహాన్కి ఇప్పుడు ఆస్తి దక్కకపోగా ఇన్నాళ్ళు తోడుగా ఉండి బాగోగులు చూసుకున్న తండ్రి కూడా మరణించడంతో అగమ్య గోచరంగా అనిపిస్తుంది అతని పరిస్థితి. ఇక సామ్రాట్ చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుని మేనమామ వివేక్ దగ్గర పెరిగాడు. అతని తండ్రి సొంతూరైన వరంగల్లో సొంత ఇల్లు 2 ఎకరాల పొలం తప్ప అతను సొంతంగా సంపాదించుకున్న ఆస్తులేం లేవు, ఒక గ్రాడ్యుయేషన్ తప్ప. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఇద్దరికి. సామ్రాట్ నానమ్మైన కౌసల్య కళ్ళ నీళ్లతో చూస్తూ అతని పక్కన కూర్చొని భుజం మీద చేయి వేసింది. నాన్న సామ్రాటు, ఎందుకంతగా బాధపడతావు? నీకు నానమ్మ తాత ఉన్నారా? మన ఇంటికి వెళ్దాంపా. నేను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. వద్దు వద్దంటే మామనే కావాలని మమ్మల్ని వదిలిపెట్టొచ్చావు. ఇప్పుడు వాడిపోయాడు. ఇంకా ఏముందిరా ఇక్కడే ఉంటే నువ్వు కూడా నాకు మిగలకుండా పోతావని నాకు భయంగా ఉంది. మన ఇంటికి పోదాం నాన్న అంది ఏడుస్తూ. విహాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. కలిసే పెరిగాం, కలిసే ఉంటాం. వాడెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నాడు సామ్రాట్ విహాన్ వైపు చూస్తూ. విహాన్ విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు సామ్రాట్ వైపు. సామ్రాట్ తన గురించి ఆలోచిస్తున్నాడు, కానీ తను ఏ రోజు సామ్రాట్ గురించి ఆలోచించలేదు. సామ్రాట్ ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన తండ్రి సామ్రాట్ను అడ్డుపెట్టుకుని ఆస్తి కోసం వేస్తున్న ప్లాన్లకు తను ఏనాడు అడ్డు చెప్పలేదు. తండ్రిలాగే స్వార్థంగా ఆలోచించాడు. గిల్టీగా అనిపించింది. కానీ ఆ గిల్టీనెస్ కొన్ని నిమిషాల్లో మాయమైపోయి సామ్రాట్ను అడ్డుపెట్టుకుని తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని తనలోని వక్రబుద్ధి బయటకొచ్చింది. థ్యాంక్స్ రా. సామ్రాట్ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. సామ్రాట్ నానమ్మ తాతయ్య నిరాశ నిండిన కళ్ళతో బాధగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. సరే సామ్రాట్, నీ ఇష్టం. నీకెక్కడ ఉండాలనిపిస్తే అక్కడుండు. నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే మాకు అదే చాలు. నా కొడుకు రూపాన్ని నీలో చూసుకుని బ్రతుకుతున్నా. నీకు మేమున్నామని మర్చిపోకు అని బాధ నిండిన గొంతుతో చెప్పేసి సామ్రాట్ భుజంపై తట్టి, విహాన్ జాగ్రత్త బాబు అని చెప్పాడు సామ్రాట్ తాతయ్య. నేను బాగానే ఉంటాను తాతయ్య, నా గురించి మీరేం బాధపడకండి అన్నాడు సామ్రాట్. ఇక వెళ్ళొస్తాను నాన్న, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అని చెప్పి బరువెక్కిన హృదయంతో వెళ్ళిపోయారు సామ్రాట్ నానమ్మ తాతయ్యలు. ఒకరి తర్వాత ఒకరు మిగతా బంధువులు కూడా వెళ్ళిపోగా ఇద్దరే మిగిలారు. ఇప్పుడేం చేద్దాం విహాన్? చేసేదేముంది, వేరే దారి చూసుకోవడమే. కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇంట్లో డాడీ అకౌంట్లో కలిపి 5 లక్షలు మాత్రమే ఉన్నాయి. కొన్ని నెలలు వాటితో అడ్జస్ట్ అవ్వచ్చు. ఆ లోపు వెంచర్ సెల్ చేయాలి. ఇప్పటికిప్పుడు రెంట్కి ఫ్లాట్ దొరకడం కష్టం. ఫ్లాట్ దొరికే వరకు హోటల్లో స్టే చేద్దాం అన్నాడు విహాన్. సాలోచనగా తలాడించాడు సామ్రాట్. తమ బట్టలన్నీ లగేజ్ బ్యాగ్స్లో ప్యాక్ చేసుకుని వాటితో పాటు వారి పర్సనల్ థింగ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వివేక్ ఫోటోలు, ల్యాండ్ పేపర్స్ తీసుకుని సాయంత్రం గడువులోపి ఇల్లు వెకేట్ చేసి హోటల్కి షిఫ్ట్ అయిపోయారు. రాత్రి 8 గంటలు. ఆఫీస్ నుండి అదవ్తో పాటు ఇంటికి బయలుదేరింది ఇషాన్వి. ఇషు, ఆ ఎదవలు ఇల్లు వెకేట్ చేశారా లేదా? చేశారు. చేయకపోయింటే 4 తన్నైనా ఖాళీ చేయించేదాన్ని. ఆ వివేక్ ఉండడం వల్ల ఇన్నాళ్ళు కష్టమేంటో తెలియకుండా సుఖంగా పెరిగారు. ఇప్పుడు అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో. ఇషాన్వి మాటలకు వాళ్ళు ఇప్పటికైనా ఆ వివేక్ గాడ్ల పిచ్చి వేషాలు వేయకుండా నీతిగా ఏదో ఒక పని చేసుకొని బ్రతికితే బెటర్
అంటూ డ్రైవ్ చేస్తున్నాడు అదం. సాలోచనగా తలాడించి సీట్లో వెనక్కి వాలింది ఇషు. బెడ్పై కూర్చొని ల్యాప్టాప్లో హాలీవుడ్ మూవీ చూస్తున్నానిక. మూవీ కంప్లీట్ అవ్వడంతో ల్యాప్టాప్ పక్కన పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది. మూవీలో హీరో హీరోయిన్స్ ఎంత రొమాంటిక్గా ఉన్నారు. నావాడు ఉన్నాడు, ఉత్తి ముద్దపప్పు. నేను వెంటపడినా దూరం కొడుతున్నాడు. ఇంత మంచి ఫిగర్ని ఎలా దూరం పెట్టాలనిపిస్తుంది. దొంగ సచ్చినోడు ఏం చేస్తున్నాడో ఏంటో అనుకుంటూ సామ్రాట్కి కాల్ చేస్తుంది. అప్పుడే బాత్ చేసి షర్ట్ వేసుకుంటున్న సామ్రాట్ రింగ్ అవుతున్న ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. స్క్రీన్పై అనిక నెంబర్ చూడగానే చిరాకు ఆవహిస్తుంది అతని ఫేస్లో. సైలెంట్లో పెట్టేసి ఫోన్ బెడ్పై పడేస్తాడు. 3 సార్లు చేసినా లిఫ్ట్ చేయని సామ్రాట్ను ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్న అనిక, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చేస్తానని చెప్పినా కూడా లిఫ్ట్ చేయవా, చెప్తాని పని అనుకుంటూ విహాన్కి కాల్ చేస్తుంది. ల్యాండ్లో కూర్చొని స్మోక్ చేస్తున్న విహాన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అతని కాల్ లిఫ్ట్ చేయగానే అదో ఫోన్కి అలర్ట్ వస్తుంది. వివేక్ చనిపోయాక సామ్రాట్ విహాన్ల ఫోన్స్ హ్యాక్ చేసి వాళ్ళ కాల్స్ ట్రేస్ చేస్తూ వాళ్ళపై ఒక కన్నేసి ఉంచాడు అదవ్. హాయ్ విహాన్, హౌ ఆర్ యూ? అనిక గొంతు వినగానే అదవ్ మొహంలోని భావాలు మారిపోయాయి. వెంటనే కార్ స్లో చేశాడు. ఇది అనిక గొంతులా ఉందే అని కనుబొమ్మలు ముడివేసి వింటున్నాడు. ఫైన్ అనిక, డౌట్ క్లియర్ అయిపోయింది అదవ్కి. ఏం మాట్లాడుతుందా అని స్లోగా డ్రైవ్ చేస్తూ వింటున్నాడు. సామ్రాట్ ఎక్కడున్నాడు? కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లోనే ఉన్నాడా అడిగింది అనిక. లేదు, హోటల్. వాట్, హోటల్లోనా? ఎవరితో ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అమ్మాయితో ఉన్నాడేమో అని కాస్త కంగారుగా అడిగింది. అమ్మాయితో కాదు, నాతోనే. అమ్మయ్య అనుకుని రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంది అనిక. ఇల్లు ఖాళీ చేసి హోటల్లో ఉంటున్నాం. విహాన్ మాటలకు ఒకంత షాక్ అవుతూ, ఇల్లు ఖాళీ చేశారా? ఎందుకు అని అడిగింది సందేహంగా. అది ఇషానుది కదా, ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చింది. లోపల రగిలిపోతున్నా వీలైనంత కూల్గా సమాధానం ఇచ్చాడు. అలాగా, అంతకన్నా ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు అనికకు. ఏ హోటల్లో ఉన్నారు? పార్క్ హోటల్ అని అంటుండగానే, రేయ్ పబ్కి వెళ్దాం పదా అంటూ దగ్గరకొచ్చాడు సామ్రాట్. అతని గొంతు వినగానే కళ్ళు విప్పార్చి ఫోన్కి చెవులు అప్పగించి వింటుంది అనిక. నాకు పబ్కొచ్చే మూడ్ లేదురా, నువ్వెళ్ళు అన్నాడు విహాన్. సరే, ఎక్కువైతే కాల్ చేస్తా, బాయ్ అంటూ సామ్రాట్ వెళ్ళిపోగా, ఏ పబ్కి వెళ్తున్నాడు సామ్రాట్ అడిగింది అనిక. ఈ హోటల్లోనే అని విహాన్ చెప్పడంతో, ఓకే విహాన్, నేను పబ్కి వెళ్దాం అనుకుంటున్నా, వస్తారేమో అని కాల్ చేశా. సామ్రాట్ వెళ్ళాడుగా, నేను అక్కడికే వెళ్తానిక అంది. ఓకే, ఎంజాయ్. ఫోన్ పెట్టేశాడు విహాన్. వాళ్ళ కన్వర్జేషన్ అంతా విన్నా అదవ్కి అనికపై పట్టలేనంత కోపం వచ్చింది. ఈ మెంటల్ దాన్ని వాడికి దూరంగా ఉండమని అంతగా చెప్పా కూడా వాడితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తుందా? అయిపోయింది ఈరోజు నా చేతిలో అని కోపంగా స్టీరింగ్ తిప్పి యూటర్న్ తీసుకుంటుంటే, అదవ్ ఏమైంది? కారెందుకు టర్న్ చేశావు? అతని కోపాన్ని చూసి కాస్త కలవరపడుతూ అడిగింది. ఆ మెంటల్ అనికను సామ్రాట్ గాడికి దూరంగా ఉండమని చెప్పాను కదా, అయినా వినకుండా వాడితో తిరుగుతుంది అని అదవ్ కోపంతో చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే, తను అనుకున్నది జరుగుతుందా లేదా అని క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా మౌనం వహించింది ఇషాన్వి. పబ్కి వెళ్ళిన సామ్రాట్ డ్రింక్స్ దగ్గర కూర్చొని ఫ్రస్ట్రేషన్తో పెగ్గుల మీద పెగ్గులు వేస్తున్నాడు. అతని పక్కనే డ్రింక్ చేస్తూ మత్తులో తూలుతున్న ఒక అమ్మాయి అతని వైపు చూసి, ఏంటి బాస్, లవ్ ఫెయిల్యూరా అని అడిగింది. ఆ మాటలకు ఇషు గుర్తొచ్చి మరింత ఫ్రస్ట్రేట్ అవుతూ మరో 2 పెగ్గులు టపాటపా తాగేశాడు. చిన్నగా నవ్వి అతని దగ్గరకు వచ్చిన ఆ అమ్మాయి, నాది కూడా లవ్ ఫెయిల్యూరే, అయినా ఇలాంటప్పుడు మందు బాధను పోగొట్టదు బాసు అంటూ అతని ఎదురుగా కూర్చుంది. మరేం పోగొడుతుంది? మత్తులో ముద్దగా వస్తున్నాయి అతని మాటలు. ఏం పోగొడుతుందా? చెప్పడం కాదు, చూపిస్తా అంటూ అతని మీదకు వంగి మెడ చుట్టూ చేతులు వేసింది. ఏం చేస్తున్నావు అంటున్నా అతని నోటి మీద వేలు పెట్టి అతని చెంపల మీద మెడ మీద పెదవులతో తాకుతూ ఉంది. అప్పుడే లోపలికి ఎంటర్ అయిన అనిక ఆ దృశ్యం చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేస్తూ ఉన్న చోటే ఆగిపోయింది. సామ్రాట్కి ఆ అమ్మాయి చేసేది ఎందుకు ఏమాత్రం నచ్చలేదు. చిరాకుగా అనిపించి, హే లివ్ మీ అని ఆమెను తోస్తున్నా మత్తులో లస్తో ఉన్న ఆ అమ్మాయి పట్టించుకోలేదు. డోంట్ సే నో అంటూ అతని పెదవులపై ముద్దు పెట్టబోతుంటే సామ్రాట్ విసురుగా తోసేశాడు. 4 అడుగుల వెనక్కి వెళ్ళి తూలి పడబోయి తనని తాను తమాయించుకుని
అవమానంతో ఉక్రోషంగా చూస్తుంది. ఏయ్, చెప్తే అర్థం కదా, వద్దంటుంటే మీద పడుతున్నావు, నాకు ఆ మూడ్ లేదు, వేరే ఎవరినైనా చూసుకోపో అని చెప్పి గ్లాస్ తీసుకోవడానికి తల తిప్పగానే ఎదురుగా భద్రకాళిలా మండిపోతూ కనిపించింది అనిక. వెంటనే తనని చూడనట్టే యాక్ట్ చేస్తూ తల తిప్పేసుకున్న సామ్రాట్. ఇదెందుకు వచ్చింది? నాకు మెంటల్ ఎక్కించడానికి వచ్చుంటుంది. నేను మంచి విధవనా? ఎలా ఉన్నా ప్రేమిస్తావా? చెప్తాని పని అని మనసులో అనుకుని ఆ అమ్మాయి వైపు చూశాడు. ఈడియట్ అని అతని కోపంగా తిట్టుకుంటూ వెళ్ళిపోతుంటే, ఏ డార్లింగ్ ఆగు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. కావాలని చేస్తున్నాడని అర్థమై చేతులు కట్టుకుని కోపంగా చూస్తూ ఉంది అనిక. సారీ డార్లింగ్, ఇందాక నిన్ను సరిగ్గా చూడలేదు అని ఆమె మొహం మీద చూపుడు వేలితో రాస్తూ, యూ లుక్ సో ప్రిటీ, వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు. నాన్సీ అంది మత్తుగా చూస్తూ. వావ్, నీలాగే నేమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్స్, యు ఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్, ఐ వాంట్ యూ అంటూ అతన్ని గట్టిగా వాటేసుకుంది నాన్సీ. కళ్ళు నోరు తెరిచేసి చూసింది అనిక. అనికను ఒక కంట గమనిస్తూనే నాన్సీని హత్తుకొని ఆమె నడుముని తడుముతూ మెడవంపులో పెదవులతో తాకుతూ ఉన్నాడు సామ్రాట్. అనికకు మెంటలెక్కిపోయింది. పళ్ళు బిగించి కోపంగా దగ్గరకొచ్చి సామ్రాట్ను హక్ చేసుకున్న నాన్సీ చేయి పట్టి విసురుగా వెనక్కి లాగి పడేసేసరికి కొన్ని అడుగుల దూరంలో కింద పడిపోయింది. తల తిప్పి చూసిన సామ్రాట్ కోపంతో ఊగిపోతున్న అనికను చూస్తూ, హే అనిక, నువ్వేంటిక్కడ? ఎందుకు ఆ అమ్మాయిని తోసావు అంటూ ఆ అమ్మాయికి చేయి అందించబోతుంటే అతని చేయి పట్టుకుని వెనక్కి లాగింది. దాన్ని ముట్టుకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తున్నా దాంతో? రొమాన్స్ కావాలా నీకు అని అతని సూటిగా అడిగింది అనిక. అవును, మంచి మూడ్లో ఉన్నా, నువ్వే డిస్టర్బ్ చేశావు. నాన్సీ, ఆర్ యు ఓకే అని లేచి నిలబడిన నాన్సీ దగ్గరికి వెళ్ళబోయాడు. అతని చేయి పట్టుకొని ఆపిన అనిక నాన్సీ వైపు కోపంగా చూసింది. వీడు నావాడు, టచ్ చేస్తే చంపేస్తాం, వెళ్ళిక నుండి అనేసరికి రుసరుసలాడుతూ డ్రింక్స్ దగ్గరికి వెళ్ళింది నాన్సీ. ఏంటనిక నువ్వు మంచి ఛాన్స్ మిస్ చేశావు అని డిసప్పాయింట్ అయినట్టు యాక్ట్ చేస్తున్న అతన్ని గుర్రుగా చూస్తూ, నీకు ఛాన్స్ కావాలి అంతే కదా, రా అంటూ అతని చేయి పట్టుకొని పబ్ కార్నర్లో ఎవరూ లేని ప్లేస్కి లాక్కెళ్ళింది. అనిక, ఏం చేస్తున్నావు? ఆమె చేయి విడిపించుకుని సామ్రాట్ వెళ్ళబోతుంటే అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కొని కదలకుండా అతని నడుం చుట్టూ చేతులు వేసింది. చిరాగ్గా చూసిన సామ్రాట్, వదులు అన్నాడు. ఏంటి రైకో చేస్తున్నావు? ఏంటి చిరాగ్గా ఉందా? దాంతో మాత్రం హాయిగా ఉందా? ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నన్ను చూసే కావాలని దాంతో యాక్ట్ చేస్తున్నావు కదా. అదేం లేదు, నాకు కావాలనిపించే మూవ్ అయ్యాను అన్నాడు మొహం తిప్పుకొని. కావాలనిపించిందా? ఏం కావాలనిపించింది? హక్ చేసుకోవాలనుందా? చేసుకో అంటూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. అనిక, మెంటల్ తెప్పించకు నాకు, వదులు అన్నాడు దూరం జరగడానికి ప్రయత్నిస్తూ. ఇంకేం కావాలనిపిస్తుంది? ముద్దు కావాలా? రా పెట్టుకో అని అతనికి ముద్దు పెట్టబోతుంటే పెట్టనివ్వకుండా మొహాన్ని చిరాగ్గా అటు ఇటు తిప్పుతున్నాడు. అప్పుడే లోపలికి ఎంటర్ అయ్యి చుట్టూ చూస్తున్న ఇషు అదవుల కంట ఆ దృశ్యం పడి అక్కడే ఆగిపోయారు. ఇషాన్వి కళ్ళు విప్పాచి చూస్తుంటే వాళ్ళిద్దరినీ అంత క్లోజ్గా చూసిన అదవ్ మొహం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడగా గుండె బగబగా మండిపోతుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వాళ్ళిద్దరినీ అలా చూసి అదవ్ ఎలా రియాక్ట్ అవ్వనున్నాడు? అదవ్ ఇషాన్లను చూసి వాళ్ళిద్దరూ ఎలా రియాక్ట్ అవ్వనున్నారు? అనిక సామ్రాట్ను ప్రేమిస్తుందని తెలిసి అదవ్ ఏం చేయనున్నాడు? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకుని సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.